హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము భారీ మార్పులను తీసుకురావడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా మీకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పెన్షన్లను ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు? అండ్ అలాగే ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు? ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు? ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాల గురించి చెప్తాను. దీంతో పాటుగా మనకు కొత్త పెన్షన్‌లకు అవకాశం కూడా కల్పించబోతుంది. ఈ 2026 నూతన సంవత్సరం సంక్రాంతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఓకేనా? సో, అది ఎవరికి ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు కొత్త పెన్షన్‌లకు అవకాశం అయితే కల్పించబోతుంది. ఎవరెవరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు? ఎలా పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఈ వివరాల గురించి కూడా చెప్తాను గైస్. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెలలో పంపిణీ చేయబడేటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము భారీ మార్పులను తీసుకురావడం అయితే జరిగింది. సో, మనకు రాష్ట్రంలో ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ అనేది 1, 2 తారీఖుల్లో అయితే చేస్తారనమాట. గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి అక్కడ రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, అయితే మనకు ఈసారి ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు? జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరం కానుకగా ఆ రోజు ఆప్షనల్ హాలిడే అనమాట. గ్రామ వార్డు సచివాలయం అధికారులకు. అయితే ఆ రోజు వాళ్ళు రారు. హాలిడే కాబట్టి. అందువల్ల మనకు జనవరి నెల పెన్షన్స్‌ను 1 తారీఖు బదులుగా ఈ నెల 31 తారీఖునే పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో, కాబట్టి గ్రామ వార్డు సచివాలయం అధికారులు 31 తారీఖున ఉదయం 7 గంటలకే మీ ఇంటి దగ్గరకొచ్చి పెన్షన్‌లనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా పంపిణీ జరుగుతుంది. నో ప్రాబ్లమ్. సో, దాని తర్వాత 1 తారీఖున పంపిణీ చేయరు. 2వ తారీఖున మళ్ళా చేస్తారనమాట. 31 తారీఖున ఎవరైనా అరకొర తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా రిమైనింగ్ 2వ తారీఖునైతే జారీ చేయడం అయితే జరుగుతుంది. మీరు అప్పుడు ఎళ్ళైనా తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక 3వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయరండి. ఒకవేళ మీరు గనక అనుకోని కారణాల చేత ఈ 2 తేదీల్లో వచ్చి పెన్షన్ తీసుకోలేకపోయినట్లయితే మళ్ళా మీరు వచ్చే ఫిబ్రవరి నెలకు సంబంధించి అయితే తీసుకోవాల్సయితే ఉంటుంది. అప్పుడు 2 నెలల పెన్షన్స్ మీకు ఒకేసారి అయితే ఇస్తారనమాట. అప్పుడేమి ఒక నెల పెన్షనే ఇవ్వరు. సో, కాబట్టి మనకు ఈ జనవరి నెల పెన్షన్స్ తేదీల్లో మార్పులైతే చేసి ఈ నెల 31 నుంచే పంపిణీ మొదలవుతుంది. 30వ తారీఖునే గ్రామ వార్డు సచివాలయం అధికారులు మనీ విత్‌డ్రా చేసుకొనొచ్చి రెడీగా పెట్టుకో ఉంటారు. 31 తేదీన ఉదయాన్నే మీకు డబ్బులనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. ఫైనల్‌గా వచ్చేసి ఇది. ఇందులో మీకేమన్నా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇక ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు అర్హుల జాబితాలను మీరు డిస్ట్రిక్ట్స్ వైస్‌గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. వెబ్‌సైట్‌లో ఇక్కడికొస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనకు అప్డేట్ చేయలేదు. ఇది లాస్ట్ మంత్‌దే ఉందనమాట. సారీ, ఈ మంత్‌దైతే ఉంది. ఓకేనా? అప్డేట్ చేస్తారు మరొక 2 రోజుల్లో. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనకు 31 తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఎవరెవరికి అసలు పెన్షన్స్ ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? ఎవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్, ఎంత డబ్బులిస్తారు అనే విషయాల గురించి మీరు తెలుసుకోవాలి. మనకు ఈ మెడికల్ పెన్షన్స్‌కి, వికలాంగ, దివ్యాంగ పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు మొదలయ్యాయన్నమాట రాష్ట్రంలో. మీకు కూడా తెలిసిందే. చాలామందికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. నోటీసులు జారీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా రీఅసెస్మెంట్స్‌కి అటెండ్ అయ్యి కొత్త సదరం సర్టిఫికేట్ కూడా పొందుతూ ఉన్నారు. ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు పెన్షన్ రకం కూడా డిసైడ్ చేస్తూ ఉన్నారనమాట. దాంట్లో ఉండేటువంటి పెన్షన్ బేస్ చేసుకొని మీకు పెన్షన్ అయితే డిసైడ్ చేస్తారు. ఏ రకమైనటువంటి పెన్షన్ రావాలి అనే విషయాల గురించి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు సదరం సర్టిఫికేట్‌లో 40% నుంచి 85% బిలో ఉన్నట్లయితే వికలాంగ పెన్షన్ వస్తుంది. 85% పైన ఉన్నట్లయితే డీఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్స్ అయితే రూ. 15,000 వస్తుంది. అట్‌లీస్ట్ మీకు 40% కూడా లేదు. మీకు 60 ఏళ్ళు పైన ఉన్నట్లయితే ఖచ్చితంగా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది రూ. 4,000. అందరికీ వస్తుంది. అర్హులైతేనే వస్తుంది. అది కూడా అనర్హులకైతే రాదనమాట. అలాగే చాలామంది వరకు
పెన్షన్స్ కోసం అప్పీల్ పెట్టుకున్నారు. ఇక అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు రేపు జనవరి నెలకు వస్తుందా అంటే వస్తుందండి. ఖచ్చితంగా పంపిణీ చేస్తారు. జనవరి నెలకు సంబంధించి కూడా. దాని తర్వాత మీరు రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళి ఇంకా సదరం సర్టిఫికేట్ పొందకుండా ఉన్నట్లయితే మీకు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వం మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పెన్షన్‌లయితే నిలిపవద్దు. పంపిణీ చేయమని చెప్తూ ఉన్నారు కాబట్టి పంపిణీ అయితే చేస్తారండి. మీకు ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్పాను. ఇక కొత్త పెన్షన్ సంగతి అయితే చూద్దామండి. మనకు రాష్ట్రంలో కేవలము ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు వీళ్ళకి మాత్రం జిల్లాకు 200 పెన్షన్స్‌కు అవకాశం అయితే కల్పించబోతున్నారు. అదొక జిల్లాకి 200కి మాత్రమే అవకాశం. వాళ్ళు 200 మాత్రం అప్లై చేసుకోవడానికి ఇలా అయితే ఉంది. సో, మీరు త్వరగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండాలి. ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలాగే ఈ క్యాన్సర్ రోగులకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ మెడికల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. అండ్ అలాగే ఈ వికలాంగ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇవి రెండే మెయిన్ మనకు. ఓకేనా? సో, కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీగా పెట్టుకోండి. మనకి నెక్స్ట్ మంత్ నుంచి దరఖాస్తులైతే మొదలవుతాయి. ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను దరఖాస్తులు మొదలైనప్పటి నుంచి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.